అందరికీ నమస్కారం. 2025లో శనీశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలుగుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం. శనీశ్వరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు. 2025లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగుపెడుతున్నాడు. మీనరాశిలోనే దాదాపు 2.5 ఏళ్లు ఉండబోతున్నాడు. ఈ సంచారం మార్చి 29వ తేదీన జరగనుంది. ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది. వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలిమనాటి శని వీడనుంది. వారికి కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి. ఈ రాశి వారికి అభివృద్ధి రకంగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. శని భగవానుడు 9వ స్థానానికి రావడం వలన మీకు అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి విజయం సాధిస్తారు. అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. మరియు శుభకార్యాలు జరుగుతాయి. బయట విదేశాలకు వెళ్ళి వస్తారు. ఇంకా వృషభ రాశి వారికి శుభ ఫలితాలు. వృషభ రాశి వారిని శని భగవానుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆఫీసులో జీతం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇంకా ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మకర రాశి వారికి ఏలిమనాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఏలిమనాటి శని వలన కష్టాలకు పడ్డ ఫలితం దక్కుతుంది. జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు మీరు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి వస్తారు. మీరు ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. జీవితంలో చాలా చక్కగా మెరుగుపడతారు. శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. తులారాశికి అభివృద్ధి పరంపర. శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ ఒకదాని తరువాత ఒకటి జరుగుతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి అయితే ఏలిమనాటి చనిపోయి వారి జీవితంలో సంతోషాలు, ఆనందాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండగలరు.